హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి వెళ్తే మనమైతే మన నేషనల్ 560 ఉంది కదా, నిన్న సగం చూస్తాం, ఈరోజు కంప్లీట్ చూడబోతున్నాం అనమాట. అండ్ ఒక పార్ట్ 1 మొత్తం అయింది. పార్ట్ 2లో ఏం చూస్తామంటే అండ్ ఎక్కడ ఆపామో అక్కడ నుంచి ఎండింగ్ దాకా వెళ్తాం. ఎండింగ్లో ట్విస్ట్ ఉంటుంది అనమాట. ట్విస్ట్ చూడండి, మీకు తెలుస్తుంది ఏంటనేది. అండ్ లేట్ చేయకుండా ఇక బ్లాగ్లోకి వెళ్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక మనం రైడ్ వీలోకి వెళ్తే మనమైతే నేను ఇక్కడ దాకా వచ్చాం కదా, మన నేషనల్ 516లో సగం రూట్ అరకు దగ్గర ఎంతవరకు కంప్లీట్ అనేది చూసాం. ఇప్పుడు కంప్లీట్ బ్లాగ్ చూడబోతున్నాం అనమాట. అంటే కంప్లీట్ రోడ్ వర్క్ ఎంతవరకు అయిందనేది చూడబోతున్నాం. మీకు ఆల్రెడీ నేను చెప్పే కదా, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే అరకు మెయిన్ రోడ్కి వెళ్తామని చెప్పి. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తాం. ఈరోజు లెఫ్ట్కి వెళ్ళి ఇటుపక్క రోడ్ ఎంతవరకు అయిందనేది క్లియర్గా చూసేద్దాం. సో వెళ్దామా మరి. సో వ్లాగ్ చివరి దాకా చూస్తే మీకు ట్విస్ట్ తగులుతుంది. మీకు తగిలింది, మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మనం లెఫ్ట్లో చూసుకుంటే మనకైతే ఒక గ్రేవ్ యార్డ్ ఉంది. కానీ ఫ్యూచర్లో ఇది ఉంటుందో ఉండదో అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రోడ్ అట్లాగే వెళ్తుంది. సో ఈ గ్రేవ్ యార్డ్ని తీసేస్తారో లేకపోతే పక్కన చూస్తారో అనేది చూడాలి. ఇంకా మనం ఇక్కడైతే మనకి పెద్ద బ్రిడ్జ్ రాబోతుంది. ఎందుకంటే ఓకే, నాకు తెలిసి అక్కడ బ్రిడ్జ్ రాబోతుంది. బ్రిడ్జ్ పై నుంచి వెళ్తాయని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి. కంప్లీట్ అయ్యాక మనకేదేం అర్థం కాదు. సో ఇది మాత్రం చాలా డేంజరస్ డౌను. ఎందుకంటే స్టార్టింగ్లో లారీ వచ్చింది చూసారా, ఈ అప్ నుంచే ముందు కనబడుతుంది చూసారా, అప్ అలా ఎక్కుతూ వస్తుంది. కానీ ధూళైతే మాత్రం ఓ రేంజ్లో లేపుతుంది. సో లెఫ్ట్లో చూసారు కదా, మనకైతే గడర్ కూడా అయిపోయింది, పైల్ కూడా అయిపోయింది. కానీ మనకి కన్షన్ ఇంకా అవ్వలేదన్నమాట. సో రైట్ సైడ్లో మనకి రైల్వే బ్రిడ్జ్ కూడా సేమ్ అంతే అలాగే ఉంది. సో అది కూడా వర్క్ జరుగుతూ ఉంది అక్కడైతే. సో అక్కడ ఒక క్రెయిన్ కూడా ఆగుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇంకొక క్లియర్ ఐడియా వస్తుంది రోడ్ వర్క్ ఎంతవరకు అయింది, ఎలా అయింది అనేది. సో చూద్దాం మరి. ముందుకు వెళ్తే మనకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. సో నిన్న బ్లాగ్లో నేనైతే ఇది 4 లేన్ అని చెప్పాను, కానీ ఇది 4 లేన్ కాదు, 2 లేన్ ప్లస్ పేవ్డ్ షోల్డర్. కానీ ఇది రోడ్ కొత్తగా వేస్తారు కాబట్టి మనకి కొంచెం కొత్తగా ఉంటుంది. ప్లస్ ఇంకా పెద్ద రోడ్ వేస్తాను అనుకున్నాం, కానీ ఇది జస్ట్ 2 లేనే. చూద్దాం మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. రోడ్ మొత్తం కంప్లీట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. కానీ రోడ్డు ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనకి ఈ రోజులో చూసుకోవచ్చు, నిన్న వేసిన రోజుకి ఈరోజు హోల్స్ పడుతున్నాయి. హోల్స్ పడిన సెన్స్ పార్ట్ హోల్స్ వచ్చేస్తున్నాయి. కానీ ఈ రోడ్ కూడా అలాగే వేస్తే తొందరగానే పాడైపోతుంది. కానీ కొంచెం స్ట్రాంగ్గా వేస్తే ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ ఎక్కువ రోజులు వస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నిన్న వేసిన రోడ్ ఈరోజు పాడైపోతే ఇంకా రోడ్ వేయడం ఎందుకో నాకు అర్థం కాదు. నేను చాలా చోట్ల చూశాను, మీరు కూడా ఎక్కడైనా చూస్తుంటే జస్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ రోడ్ ఈరోజు వేస్తాం, నెక్స్ట్ డేకే మనకి డౌన్ అవడం కానీ లేకపోతే సమ్ పార్ట్ హోల్స్ రావడం కానీ ఏదో అవుతుంది. కానీ ఇలా జరగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే రోడ్ వేసినాగానే అందరూ వెళ్ళిపోతారు. కనీసం రోడ్ ఇప్పుడే వేశారు కదా, కొద్ది రోజులు ఆగుదామని ఉండదు అనమాట. ఆత్రంగా వెళ్ళిపోతారు. వెళ్ళటం వల్ల అవి ఏమవుతుందంటే ఇంకా సెటిల్ అవ్వకపోవడం వల్ల అవి డౌన్ అయిపోతాయి, పార్ట్ హోల్స్ వచ్చేస్తాయి. ఇంకా మనం రైట్ సైడ్లో చూడొచ్చు, మనకి రైల్వే స్టేషన్ కనబడుతుంది. రైల్వే స్టేషన్ కూడా కొత్తగా తయారు చేస్తున్నారు, ముస్తాబ్ చేస్తున్నారు. ఎందుకంటే సెకండ్ ట్రాక్ వస్తుంది కదా, దానివల్ల ఆ వ్లాగ్ కూడా మనం చేసాం. మీకు తొందరలోనే ఆ వ్లాగ్ వస్తుంది, చూస్తే మీకు అర్థం అవుద్ది ఎలా ముస్తాబ్ చేశారో. యాక్చువల్గా నేను పాత రైల్వే స్టేషన్ వ్లాగ్ తీయలేదు, తీసుంటే బాగున్నాం. ఇంకా మనం లెఫ్ట్లో చూసుకుంటే ఒక ట్యాంకర్ ప్లస్ ఒక మిషన్ ఉంది. అదే మనకి ఈ సిమెంట్ రోడ్ వేస్తుంది చూసారా, అదే ఆ మిషన్ అనమాట. దాన్ని పేవర్ అంటారు. సో మరి చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా మనం ముందు చూసుకుంటే మనకి ఇక్కడంతా సిమెంట్ రోడ్కి అయితే అయింది. అంటే మనకి ఫ్లై చేసి రోడ్లో వేశారు. ఇంకా దీనిపైన తార్ రోడ్ అయితే వేయాలి. ఇందాక మనం వచ్చాం కదా తార్ రోడ్డు, అలా ఉంటుంది. ఇంకా రైట్లో చూసుకోవచ్చు, రైట్లో చూసుకుంటే మనకి ఒక ట్రైన్ అది కనబడుతుంది. ఇటువంటి ట్రైన్ ఇక్కడ ఎందుకు ఆగుందనేది నాకైతే తెలీదు. మీలో ఎవరైనా తెలిసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ ట్రైన్ ఎప్పుడు నేను అక్కడ చూడలేదు. ఇది ఢిల్లీ ట్రైన్ అలా ఉంటుంది. అదే ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఉంటుంది కదా మనకి ఎర్లీ మార్నింగ్, దాని ఏదో అంటారు ఏపీ ఎక్స్ప్రెస్, అలా ఉంటుంది. బట్ అది ఏ ట్రైన్ అనేది నాకైతే క్లియర్ ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ రైట్ సైడ్లో వర్క్ ఏమీ లేదు. అంటే లైక్ నార్మల్ మడ్ రోడ్ ఉంది, మడ్ రోడ్లో ఉంది. లెఫ్ట్లో మాత్రం మనకి అగ్రీర్ కనబడుతుంది. సో అటుపక్క వర్క్ కంప్లీట్ అయినది ఇటుపక్క వేస్తారనుకుంటా. మరి చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో. నాకు తెలిసి నేను 8 months తర్వాత ఈ వ్లాగే చేస్తున్నాను. 8 months ముందు కన్నా ఈ వ్లాగ్ అంటే ఈ రూట్ ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంచుతాను, చూడండి. ఒకవేళ నేను లింక్ ఉంచకపోతే
అప్పుడు మీరు ఏం చేస్తారంటే అరకు రోడ్ బై కిరణ్ తోమన్ అని కొట్టండి. సో వ్లాగ్స్ అన్ని వరుసగా వస్తాయి. సో 8 months బ్యాక్ ఏ వీడియోస్ అవుతున్నా చూస్తే మీకైతే ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అప్పుడు ఈ రోడ్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఈ రోడ్ ఎలా ఉంది అనేది, ఇంకా ఎంత డెవలప్మెంట్ అనేది కూడా మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఇంకా మనం చూస్తే రైట్ సైడ్లో మనకు ఒక మట్టి రోడ్లో కనిపిస్తుంది. అదేంటో అనుకున్నాను, తర్వాత తెలిసింది అదైతే మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి రూట్ అనమాట. అంటే ఈ నేషనల్ హైవే 560 కూడా మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళేలా డిజైన్ చేస్తున్నారు. డిజైన్ చేయడం అంటే ఏం లేదు, మనల్ని జస్ట్ రోడ్డు మనకి అటాచ్ చేస్తున్నారు అనమాట. సో మరి నాకు తెలిసి ఫ్యూచర్లో ఈ రైట్ సైడ్లో మరి గ్రీనరీ ఉంటుందో బిల్డింగ్స్ ఉంటాయనేది క్వశ్చన్ మార్కే. సో మనమైతే ఒక ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ముందు చూడొచ్చు మనకు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది, మంచి వ్యూ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లైఓవర్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో తెలుసా మీకు? అది నేనైతే మీకు రేపటి బ్లాగ్లో చెప్తాను. సో రేపటి బ్లాగ్లో మీకు ఈ ఫ్లైఓవర్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది ఒక క్లియర్ ఐడియా అయితే ఇస్తాను. ఎందుకంటే ఫ్లైఓవర్ కోసమే సపరేట్గా ఒక చిన్న వీడియో చేశాను నేనైతే. ఇంకా మనం చూడొచ్చు ఇక్కడ నుంచి గ్రీనరీ అయితే మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ లెఫ్ట్లో మొత్తం పంట పొలాలతో ఫిల్ అయింది అనుకోండి, మంచి గ్రీనరీ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఆ కొండలు చూసారా, సూపర్ ఉన్నాయి కదా. మనకైతే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది ఈ రూట్లో వెళ్తుంటే. ఎందుకంటే ఇదంతా కూడా మనకి చాలా డిఫరెంట్గా కనబడుతుంది కాబట్టి. కానీ ఫ్యూచర్లో ఈ ఫ్లైఓవర్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే అరకు విలేజ్కి వెళ్తాం. సో మన ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీకే ఐడియా వస్తుంది నేను ఎలా అక్కడికి వెళ్ళాను అనేది. కానీ ముందు చూస్తే చాలా పెద్ద లోయలా ఉంది. చూద్దాం మరి అక్కడ ఏముంటుందో, ఎలా ఉంటుందో రూట్ అనేది. ఎందుకంటే డౌన్ వచ్చింది అలాగా, ఆ డౌన్ నుంచి మనం మళ్ళీ పైకి వెళ్ళాలి. చూద్దాం వెళ్ళగలమో వెళ్ళలేమో అనేది. కానీ వెళ్ళిపోవచ్చు, కానీ స్కూటీ కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది మీకు కనిపించడానికి నార్మల్గా కనిపిస్తుంది, కానీ ఇది మాత్రం చాలా పెద్ద డేంజరస్ డౌన్. స్కూటీ మాత్రం చాలా కష్టం వెళ్ళటం, ఎందుకంటే ఏ టైర్ స్కిడ్ అయినా కూడా కింద పడిపోతాం. అండ్ స్కూటీ టైర్స్ చిన్నవి కాబట్టి కొంచెం జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రైట్లో మనకి రైల్వే బ్రిడ్జ్ కూడా కనబడుతుంది చూసారా. ఇంకా మనకైతే ఇది మొత్తం ఫ్లైఓవర్ అనమాట. సో ఫ్లైఓవర్ అయితే సగం కన్స్ట్రక్షన్ అయింది, ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వాలి చాలా వరకు. సో కన్స్ట్రక్షన్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది. ఇంకా మనకి రేపటి వాళ్ళు తెలుసుకుందాం ఫ్లైఓవర్ గురించి మొత్తం అంతా. తర్వాత ఇలా ముందుకు వెళ్ళామంటే మనకి అక్కడ ఒక రైల్వే క్రాసింగ్ ఉంటుంది. ఆ రైల్వే క్రాసింగ్ దాటి మనం అలా ముందుకు వెళ్తే అరకు విలేజ్కి వెళ్తాం. సో మా ప్లాన్ కూడా అదే, అలా వెళ్ళి ఎక్కడికి వెళ్దామంటే అలా అరకు వెళ్ళి అరకు నుంచి అలా రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకున్నాం. కానీ ఏం జరిగిందో తెలుసా మీకు? అక్కడికి వెళ్ళాక చెప్తా చూడండి. మేము ఇలా వెళ్తున్నాం, ఈ ఫ్లైఓవర్ చాలా బాగుంది కానీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాం. వెళ్తున్న టైంలో అక్కడ రోడ్ క్లోజ్ అయిపోయింది. మీరే చూడండి, చూస్తారు కదా ఏమైంది అనేది. ఇంకా చూడొచ్చు ఈ ఫ్లైఓవర్ వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతూ ఉన్నాయి అండ్ జరుగుతున్నాయి. ఇంకా మనకి ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అంటే వన్స్ అప్పుడు ఈ ఫ్లైఓవర్ బ్లాక్ కూడా నేను చేస్తాను, అప్పుడు ఫ్లైఓవర్ మీరు మొత్తం చూడొచ్చు అనమాట. ఇంకా మనం ఈ రూట్లో ఇలా ముందుకు వెళ్ళాలి. ఇటుపక్క మాత్రం వర్క్ ఏం అవ్వలేదు, మెల్లమెల్లగా అవుతుంది. చూసారా ఈ క్రేన్ అయితే ఆ చిన్న చిన్న దిమ్మలను పట్టుకెళ్తున్నాయి, కాంక్రీట్ రాడ్స్ని. అవేంటి అంటే రైల్వే ట్రాక్ మీద వేస్తారు కదా, మీరు చూసే ఉండుంటారు, వాటిని అయితే పట్టుకెళ్తుంది. సో మేము కూడా సీరియస్గా అలా స్ట్రైట్గా వెళ్ళిపోదాం ప్లాన్ వేసాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ట్విస్ట్ తగిలింది. సో రాళ్ళ రూట్ ఉంది, అయినా పారది ఎక్కించేద్దాం అనుకున్నాం. కానీ ముందు ట్రాక్ ఉంది, అక్కడ 2 మనుషులు ఉన్నారు, ఇటుపక్క రూట్ లేదేమో జాగ్రత్తగా వెళ్ళిపోయి అన్నారు. సో అప్పుడే మాకు అర్థమైంది దారి ఇంకా లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలని చెప్పి. సో కానీ వాళ్ళైతే లెఫ్ట్కి వెళ్తే రూట్ ఉందని చెప్పారు, అందుకని చెప్పి మేమైతే రైట్కి వెళ్దాం అనుకున్నాం. లెఫ్టో రైటో చెప్పారు, కానీ లెఫ్ట్ చూస్తే రూట్ ఏమీ లేదు. రైట్కి వెళ్దాం, రైట్కి వెళ్తే రూట్ ఏమైనా ఉండొచ్చేమో అని నేను అనుకున్నా. అందుకని చెప్పేసి సీరియస్గా యూటర్న్ తిప్పి అలా లెఫ్ట్కి వెళ్ళాం. అంటే మాకు రైట్ అది, తర్వాత లెఫ్ట్ అయిపోయింది, అటువైపు వెళ్ళాం అనమాట. సో మరి వెళ్దాం, వెళ్ళి ఎలా వెళ్తాం అనేది క్వశ్చన్ మార్క్. సరే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ముందు క్రేన్ ఆగింది. ఈడైతే నవ్వుకుండా ఉండుంటాడు, సీరియస్గా వెళ్ళారు కదా వెనక్కి వస్తున్నారని చెప్పి. సో చూసారు కదా ఎలా తీసుకెళ్తున్నారు, వీటిని చైన్స్తో కట్టి క్రేన్తో తీసుకెళ్తున్నారు. సో ఇలానే తీసుకువెళ్తారు. సమ్ టైమ్స్ ఎక్కువ మ్యానింగ్ ఉందంటే చేత్తో మోసుకొని తీసుకెళ్తారు. సో మనం ఇక్కడ లెఫ్ట్ తిరిగి స్ట్రైట్గా వెళ్తే ముందు నుంచి రూట్ ఉంటుందని నేను అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే రూట్ అయితే ఏమీ లేదు. ఫ్లైఓవర్ వ్యూ అయితే నాకు బాగా కనిపించింది, ఎంజాయ్ చేశాను. కానీ తర్వాత తెలిసింది అటుపక్క రూట్ లేదు, ఇంకా వెనక్కి వెళ్ళటం వచ్చిందో అలా అని చెప్పి. సో ఏం జరిగిందనేది మీకు రేపు ఫ్లైఓవర్లో చేస్తా కదా, అప్పుడు చెప్తాను. సో నేనైతే కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఆగి ఆడుకున్నాం. కానీ అసలైన కష్టం అంటే మామూలుగా ఉండదు.
అది మీకు అది కూడా రేపటి వాళ్ళు చూపిస్తాను ఏమైందనేది. ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాకు అర్థమైంది రూట్ అయితే లేదు, ఇంకా వెనక్కి వెళ్దామని చెప్పి. కానీ మేము ఎలా వెళ్ళామనేది తెలియాలంటే మీరు రేపటి వ్లాగ్ చూడాలి. రేపటి వ్లాగ్ కూడా సేమ్ ఈ రోజులాగా 10 o'clock వస్తుంది. సో వ్లాగ్ అంతా చూసి ఒక కామెంట్ చేయండి. అండ్ ఇదే మన నేషనల్ హైవే 516E. అండ్ మీకు అంతా చూపించా అనుకుంటున్నాను అండ్ చెప్పా అనుకుంటున్నాను. డీటెయిల్స్ కావాలంటే ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో చివరిదాకా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ చెప్పాను అనుకుంటున్నాను, ఏమైనా మిస్ అయినా ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మీకు అయితే క్లియర్గా చెప్తాను అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.